నమ్మలేకపోతున్నాం. కనీసం స్వస్థతను నమ్మలేని మన బతుకు ర్యాప్చర్కి ఉపయోగపడుద్దా? భూమి ఆకర్షణ శక్తిని దాటుకొని నువ్వు ర్యాప్చర్లో ఎత్తబడతావా అంటాను. నో, నీకు ఒక అవిశ్వాసం, నీకు విశ్వాసం కొద్దువైతే రాదు. విశ్వాసం అని వరం లేకపోతే అసలు నువ్వు దేవుని ప్లాన్లో లేనట్టే. ఎందుకో తెలుసా? విశ్వసింపకపోతే ఆయన పొందుకోలేము. నీతిమంతుడు జీవించడం విశ్వాసం వల్ల. బైబిల్ పట్టుకోవడం కాదు, బైబిల్లో ఉన్న ప్రతి మాటను మనం నమ్మాలి. బైబిల్ ప్రకటించడం కాదు, ప్రకటించిన దాని మీద స్టాండర్డ్గా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒంటెలను మోకరింపజేశాడు. ప్రభా, వధువు ఎక్కడుందని అడిగాడు. ఇదిగో ఆమె వచ్చి, నేను నీళ్ళు అడిగినప్పుడు నాకే కాక నా ఒంటెలకు కూడా పోస్తానని ఎవరైతే చెప్తారో ఆమె నీ దాసుని యొక్క కుమారుని భార్య. చూసింగ్ ద బ్రైడ్. మనం వధువును పట్టుకోండి. ఇక్కడ నువ్వు వధువుకి సువార్త ప్రకటించాలి. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళకి ప్రకటించడానికి వధువు వార్త కాదు ఇది. అసలైన వార్త వధువును కనుగొనాలా, కరుడుని పిలవాలా. కాబట్టి మనం ఒక సంఘ శాఖని ఇక్కడ తయారు చేయట్లా, మరొక సంఘ శాఖను సిద్ధం చేయట్లా. మనము వధువు కలుసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోయాం. మనకు ఒక 10 మంది విశ్వాసులు అక్కర్లేదు, 20 మంది విశ్వాసులు అక్కర్లేదు. ఒక్క వధువు వారి మధ్య ఉంటే